హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మ. ఈరోజు మీ ముందుకి నడికుడి కాళహస్తి రైలు మార్గంలో భాగంగా దర్శి నుండి పొదిలి మధ్యలో జరుగుతున్న పనులను గురించి, అలాగే పొదిలిలో రైల్వే స్టేషన్ పనులు ఎక్కడ జరుగుతున్నాయి అనే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ప్రారంభిద్దాం. యూట్యూబ్లోని సబ్స్క్రైబర్స్ సలహా మేరకు పొదిలి రైల్వే స్టేషన్ శరవేగంగా సాగుతుందని స్టేషన్ వీడియో తీయమని కోరారు. ఆ సలహా మేరకు వారి మాటని గౌరవించి ఆ రోజున ఆదివారం 2వ తారీఖు ఉదయం 3 దేవాలయాలలో పూజ ముగించుకుని బండి మీద కనిగిరి మీద గుండా పొదిలి బయలుదేరాను. పొదిలి వెళ్ళిన తరువాత ముందుగా నేను చిన్నప్పుడు తిరిగినటువంటి శివాలయం పక్కనే ఆసనం మీద కూర్చొని ఉన్న పార్వతీ పరమేశ్వరులను ముందుగా దర్శనం చేసుకొని, అక్కడ ఉన్నటువంటి కొంతమందిని పొదిలి రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎలా వెళ్ళాలి అని తెలియజేయమని అడిగాను. దానికి వారు అసలు పొదిలిలో రైల్వే స్టేషనే లేదు, ఇంకా స్థలం నిర్ణయించలేదు అని చెప్పారు. పొదిలికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం వద్ద రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు అని చెప్పడంతో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం వైపు బయలుదేరి వెళ్ళాను. ఆదివారం తెల్లవారుజామున వర్షం కారణంగా ఈరోజు స్టేషన్ పనులు జరగడం లేదు. వర్షపు నీరు కింది గుండా వెళ్ళడానికి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ బ్రిడ్జి ఎదురుగానే జగనన్న కాలనీలు కూడా కనిపిస్తాయి. 4 కిలోమీటర్లు దాటిన తరువాత నాకు రైల్వే కట్ట కనిపించింది. మొత్తానికి వారిని వీరిని అడిగి కనుక్కొని అష్ట కష్టాలు పడి రాజుపాలెం స్టేషన్ ఉండేటువంటి చోటుకి వెళ్ళాను. అక్కడ నాకు రైల్వే స్టేషన్ కనబడలేదు. కాస్త దూరంలో ప్రొక్లైన్తో పనులు జరుగుతున్నాయి. పనులు చేయిస్తున్న ఒక అధికారి కనిపించాడు. నేను ఆయనను అడిగాను, సార్, పొదిలి రైల్వే స్టేషన్ ఎక్కడ కడతారు అని. దానికి ఆయన నాకు ఇచ్చిన సమాధానం, పొదిలి రైల్వే స్టేషన్ రాజుపల్లి రైల్వే స్టేషన్ వేరు కాదు, 2 ఒకటే అని చెప్పారు. పొదిలికి రైలు 2 సంవత్సరాల్లో వస్తుందా అని అడిగినప్పుడు 2 నెలల్లో పొదిలికి రైలు వస్తుంది అని చెప్పారు. పొదిలి ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం స్టేషన్ వద్దకు వచ్చి ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ఫామ్ రాజుపాలెం స్టేషన్. ఇక్కడ కాలు పెడితే దిగబడుతోంది. స్టేషన్ దాటి ముందుకు వెళ్తే రాజుపాలెం రైల్వే స్టేషన్ చూశాను. ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నాయి. పిల్లర్స్ వేసి ఉన్నారు. భవనాల నిర్మాణం జరుగుతోంది. ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. రాజుపాలెం స్టేషన్ దాటిన తర్వాత 50 అడుగుల మేర ఎలాంటి కట్టా నిర్మించలేదు.
అక్కడ నుండి పొదిలి రైల్వే కట్ట మీదుగా వెళ్తూ ఉండగా రోడ్డు రోలర్తో కట్ట పనులు చేయడం నేను గమనించాను. అలా ముందుకు వెళ్తూ ఉండగా దాసరిపాలెం, కుంచేపల్లి, ఉన్న గురువాయిపాలెం, రాజంపల్లి, ఆంజనేయ స్వామి ముసి, కొత్తరెడ్డిపల్లి వరకు వెళ్ళాను. చింతలపాలెం, కొత్తరెడ్డిపల్లి, రాజంపల్లి, ఆంజనేయ స్వామి ముసి కెనాల్ వరకు ట్రాక్ నిర్మాణం పూర్తి చేశారు. 2వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున వర్షం పడటం వలన రైలు కట్ట మీద కంకర తోలడానికి ట్రిప్పర్లు రాలేదు. రాజంపల్లి, మల్లవరం వద్ద స్టేషన్ నిర్మాణం ప్రారంభమైనాయి. ఇప్పుడు మనం చూస్తున్నది మల్లవరం ప్లాట్ఫామ్. మల్లవరంలో కూడా ఒక స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఇక మిగిలి ఉన్న ట్రాక్ నిర్మాణం దాసరిపాలెం, కుంచేపల్లి, ఉన్న గురవాయిపాలెం, పొదిలి, రాజుపాలెం వరకు పూర్తి చేస్తే పొదిలికి రైలు కూత వినపడుతుంది. ఋతుపవనాలు ప్రభావం వల్ల వర్షాలు పడుతున్నాయి కనుక స్టేషన్ నిర్మాణం పనులు ఆలస్యం అవుతున్నాయి. కానీ ట్రాక్ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక ప్రొక్లైన్ తోటి కంకర కుప్పలను కట్ట మీద చదును చేస్తున్నారు. రోడ్డు రోలర్తో కంకరను తొక్కిస్తున్నారు. దిమ్మెలను కట్టల మీద పరుస్తున్నారు. మరో ప్రొక్లైన్తో దిమ్మెల మీద ఇనప ట్రాకులను పెడుతున్నారు. ఇలా మొత్తం మీద 4 ప్రొక్లైన్ల సహాయంతో పనులు పూర్తి చేస్తున్నారు. ఆగస్టు నెలలో పొదిలికి రైలు ట్రైలర్ వేస్తారు. వరుణదేవుడు సహకరిస్తే ఆగస్టు మొదటి వారంలో రైలు కూత ప్రజలకు వినిపిస్తుంది. వాతావరణం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. త్వరలో మీకు మరికొన్ని అప్డేట్స్ని అందిస్తాను. ఇదంతా స్టేషనా సార్? రాజంపల్లి స్టేషన్ అంటున్నారు. చిన్న స్టేషన్ కూడా కాదు. ఓకే. అక్కడ చేసేటువంటి వర్క్ సిగ్నలింగ్ వర్క్, కరెంటుకు సంబంధించిన పని. అది బుల్డోజర్తో చేస్తున్నారు.